మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ బుధవారం బారామతి ఎయిర్పోర్ట్ వద్ద ల్యాండింగ్ సమయంలో తప్పిపోయి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు 5గురు మరణించారు. ప్రమాదానికి గురైన విమానం ఢిల్లీ ఆధారిత విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన బాంబార్డియర్ లియర్జెట్ 45 బిజినెస్ జెట్. ప్రాథమిక నివేదికల ప్రకారం విమానాన్ని బారామతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయడాన్ని ప్రయత్నిస్తున్న సమయంలో పైలట్ నియంత్రణ కోల్పోయాడు. కుప్పకూలిన తరువాత విమానం తీవ్రంగా ధ్వంసమైంది. ప్రయాణికులు బయటకు రావడానికి అవకాశం రాలేదు. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్, 2 పైలట్లు, 1 సిబ్బంది మరియు భద్రతా అధికారికి ప్రాణనష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ఘటనపై డీజీసీఏ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి అసలు కారణాలను త్వరలో అధికారికంగా వెల్లడిస్తారని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన విమానం VTSSKగా నమోదు చేయబడిన బాంబార్డియర్ లియర్జెట్ 45 బిజినెస్ జెట్. ఇది కార్పొరేట్ మరియు VVIP ప్రయాణాలకు ఉపయోగించే ట్విన్ ఇంజిన్ లైట్ బిజినెస్ జెట్. చిన్న విమానాశ్రయాల కార్యకలాపాలకు అనుకూలంగా ఉండడంతో ప్రయాణాల కోసం విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ప్రమాదానికి గురైన విమానం దేశంలోని అతిపెద్ద నాన్ షెడ్యూల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటర్లలో ఒకటైన విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం విమానాన్ని బారామతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పైలట్ నియంత్రణ కోల్పోయాడు. లియర్జెట్ 45 అనేది సూపర్ లైట్ బిజినెస్ జెట్. ఇది కార్పొరేట్ మరియు VVIP ప్రయాణాలకు అనువైనది. దీనికి అధిక పనితీరు, వేగం, ఇంధన సామర్థ్యం మరియు ఎత్తైన ప్రాంతాల్లో తిరగగల సామర్థ్యం ఉంది. విమానం 47 అడుగుల విస్తీర్ణం, 9752 కిలోల బరువు కలిగి ఉంటుంది. చిన్న విమానాశ్రయాల్లో కార్యకలాపాలకు అనుకూలంగా ఉండడంతో ఇది వ్యాపార, ప్రభుత్వ మరియు వ్యక్తిగత ప్రయాణాల కోసం విస్తృతంగా ఉపయోగించబడుతుంది. విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను VK సింగ్ అనే వ్యక్తి స్థాపించారు. ఆ తర్వాత ఆయన నాయకత్వంలో విఎస్ఆర్ వెంచర్స్ ఈ విమానాలను నిర్వహించడం ప్రారంభించింది. దేశంలో ఈ సంస్థ అతిపెద్ద నాన్ షెడ్యూల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటర్లలో ఒకటి. కంపెనీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ సంస్థ ప్రైవేట్ జెట్ చార్టర్లు, అద్దెకు హెలికాప్టర్లు, ఎయిర్ అంబులెన్స్ సేవల్లో ప్రత్యేకత కలిగి ఉంది. సంస్థ వద్ద లియర్జెట్ 45 XR, బీచ్ క్రాఫ్ట్ సూపర్ కింగ్ ఎయిర్ B200, అగస్టా 109 హెలికాప్టర్లు మరియు విమానాలున్నాయి. దేశంలోని అతిపెద్ద నాన్ షెడ్యూల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటర్లలో విఎస్ఆర్ వెంచర్స్ ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ సంస్థ ఎండ్-టు-ఎండ్ ఏవియేషన్ కన్సల్టెన్సీ, ఎయిర్ క్రాఫ్ట్ నిర్వహణ సేవలు, ప్రైవేట్ జెట్ చార్టర్లు, అద్దెకు హెలికాప్టర్లు, ఎయిర్ అంబులెన్స్ వంటి సేవల్లో ప్రత్యేకత కలిగి ఉంది. సంస్థ వద్ద లియర్జెట్ 45 XR, బీచ్ క్రాఫ్ట్ సూపర్ కింగ్ ఎయిర్ B200, అగస్టా 109 హెలికాప్టర్లు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అజిత్ పవార్ గారి ప్రజా నాయకత, కష్టపడి పనిచేసే శక్తి, మహారాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ మోడీ Xలో ఒక పోస్ట్ చేశారు. ఆయన చెప్పినట్లు అజిత్ పవార్ గారు ప్రజానాయకులు, కష్టపడి పనిచేసే వ్యక్తి, మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడంలో ముందుండేవారు. పరిపాలనా విషయాలపై ఆయనకున్న అవగాహన, పేదలు, అణగారిన వర్గాల సాధికారతపై ఆయన తపన ప్రశంసనీయం. ఆయన అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. రాష్ట్రాల స్థాయిలో కూడా ప్రధాన నేతలు, ముఖ్యమంత్రులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు రేవంత్ రెడ్డి పవార్ మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సీఎం Xలో పోస్టు చేశారు. రాష్ట్రానికి 4 ముఖ్యమంత్రుల వద్ద ఆయన 6 సార్లు డిప్యూటీ ముఖ్యమంత్రిగా సేవలందించారు. రాజకీయ ప్రస్థానంలో అజిత్ పవార్ అనూహ్య మలుపులు, వ్యూహాత్మక నిర్ణయాలు ఆయనను ప్రత్యేక స్థానంలో నిలిపాయి. ముఖ్యమంత్రి కల తీరకుండానే ఈ సందర్భంలో ఆయన హఠాన్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు ఒక్కసారిగా పెద్ద షాక్ గా నిలిచింది. అజిత్ పవార్ NCP అధినేత శరద్ పవార్ పెద్ద కొడుకు. 23 ఏళ్ల వయసులోనే 1982లో చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. 1991లో పూణే జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఎన్నికై అనేక సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగారు. అదే ఏడాది బారామతి నుంచి ఎంపీగా గెలిచినప్పటికీ శరద్ పవార్ కోసం పదవిని త్యాగం చేశారు. దీంతో అదే స్థానం నుంచి గెలుపొందిన శరద్ పవార్ PV నరసింహారావు ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేయడానికి దోహదం చేశారు. 1991లో అసెంబ్లీలో అడుగుపెట్టిన అజిత్ పవార్ రాష్ట్రానికి పరిమితమై ఇప్పటి వరకు 8 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. తన రాజకీయ ప్రస్థానంలో అనూహ్య నిర్ణయాలు, వ్యూహాత్మక అడుగులు ఆయనను ప్రత్యేక స్థాయికి తీసుకెళ్లాయి. తొలుత శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాక
అజిత్ పవార్ కూడా ఆయన బాటలోనే కొనసాగారు. ఎన్సీపీలో కీలక నేతగా ఎదిగి రాష్ట్ర రాజకీయాల్లో మిక్కిలి ప్రాధాన్యం సాధించారు. అజిత్ పవార్ రాజకీయంగా కొన్ని అసూయాత్మక మలుపులు తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో శరద్ పవార్ వద్ద ఆరితేరిన అనేక సందర్భాల్లో ఆయన ధిక్కార స్వరాన్ని వినిపించారు. 2004లో తమ పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ కు ఇవ్వడాన్ని అజిత్ పవార్ బహిరంగంగా వ్యతిరేకించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చిన్న నాయనతో విభేదించి భాజపాతో చేతులు కలిపారు. అయితే కొన్ని గంటలకే దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలడంతో మళ్లీ శరద్ పవార్ వద్ద చేరుకున్నారు. అనంతరం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమిలో ముఖ్య పాత్రను పోషించారు. మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం 2022లో కూలిపోయిన తర్వాత అజిత్ పవార్ మరోసారి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వద్ద తిరుగుబాటు అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ చర్య కారణంగా ఎన్సీపీ 2 ముక్కలుగా విభజించబడింది. అనంతరం అజిత్ పవార్ వర్గం మళ్లీ భాజపాతో చేతులు కలిపి మహాయుతి కూటమిలో మిత్రపక్ష కొనసాగుతుంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పవార్ కుటుంబాలు పూణే ప్రాంతంలో గెలుపు కోసం మళ్లీ కలిశాయి. ఈసారి కూడా కలిసి పోటీ చేసినప్పటికీ పెద్దగా ఫలితాలు పొందలేకపోయారు. అయితే అజిత్ పవార్ వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యం, అనూహ్య నిర్ణయాలు, మలుపులు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రత్యేక స్థానాన్ని స్థిరం చేశాయి. అజిత్ పవార్ తొలిసారి 2010లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. 2012లో చౌహాన్ హయాంలో రెండోసారి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించారు. 2019లో భాజపా నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే ఫడ్నవీస్ ప్రభుత్వానికి మెజారిటీ లేనందున ఈ పదవీ బాధ్యత కేవలం 80 గంటల పాటు మాత్రమే కొనసాగింది. అదే సంవత్సరం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వంలో మళ్లీ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలో కూలిపోయింది. తర్వాత అజిత్ పవార్ శరద్ పవార్ నుండి విడిపోయి మహాయుతి కూటమితో చేతులు కలిపారు. 2022లో ఏక్నాథ్ సింధే నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటైంది. ఇందులో ఆయన డిప్యూటీగా కొనసాగారు. 2024లో జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించినప్పటికీ అజిత్ పవార్ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టే అవకాశంపై కేవలం ప్రచారం మాత్రమే జరిగింది. చివరకు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టగా అజిత్ పవార్ మళ్లీ డిప్యూటీగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. భారతదేశ చరిత్రలో చోటు చేసుకున్న పలు విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. ఈ దుర్ఘటనల్లో రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, సినీ ప్రముఖులు సహా అనేక మంది ప్రసిద్ధులు తమ ప్రాణాలను కోల్పోయారు. భారత విమాన ప్రమాదాల చరిత్రలో కొన్ని గుర్తు చేసుకునే సంఘటనలు ఇలా ఉన్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ జూన్ 12న విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కూలిపోయి మరణించారు. ప్రమాదంలో సుమారు 270 మంది విద్యార్థులు, ఇతర ప్రాణాలు కోల్పోయారు. 2009 సెప్టెంబర్ 2న బెల్ 430 హెలికాప్టర్ ప్రమాదంలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. 2011 ఏప్రిల్ 30న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ తవాంగ్ ఇటానగర్ ప్రయాణ సమయంలో హెలికాప్టర్ కూలిపోయి మరణించారు. 1980 జూన్ 23న చిన్న విమానంలో సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఏరోబాటిక్స్ చేస్తున్నప్పుడు నియంత్రణ కోల్పోయి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ మరణించారు. 2001 సెప్టెంబర్ 30న ప్రైవేట్ విమానం ఉత్తరప్రదేశ్లో కూలిపోయి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి మాధవరావు సింధియా మరణించారు. 2002 మార్చి 3న హెలికాప్టర్ కృష్ణా జిల్లా చెరువులో కూలి మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి మరణించారు. 2004 ఏప్రిల్ 17న కరీంనగర్ కు బయలుదేరిన సెస్నా సింగిల్ ఇంజిన్ విమానం కూలిన ప్రముఖ సినీ నటి సౌందర్య, ఆమెతో పాటు 4 మరణించారు. 2021 డిసెంబర్ 8న హెలికాప్టర్ కూలి భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ భార్యతో పాటు 11 మంది మరణించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.